వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి మొట్టమొదటి బాలీవుడ్ ఫిలిం వార్ 2. సో కొంతకాలం క్రితం ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఆశించిన రీతిలో ఆ సినిమా ఆడకపోవటం ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు సినీ ప్రియులను కూడా కొంచెం బాధించిన విషయం మాత్రం వాస్తవం. ఎన్నో ఆశలతోటి సినిమా రిలీజ్కు ముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా గురించి చాలా గొప్పగా హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్లో చెప్పాడు. అలాగే ఆ సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అని తను చాలా బల్లగుద్ది మరీ చెప్పినట్టు చెప్పాడు. కానీ అవేవి నిజం కాలేదు. ఆశించిన రీతిలో ఆ సినిమా ఆడలేదు. ఎన్నో ఆశలతో ఆ సినిమా తెలుగు వర్షన్ని ఒక ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసినటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నష్టాల పాలు కావాల్సి వచ్చింది. సో అంటే ఏదైతే ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కనీసం 500 కోట్ల మార్కుని, గ్రాస్ మార్కును కూడా ఆ సినిమా సాధించలేకపోయింది. నిజానికైతే సినిమా విడుదలకు ముందు 1000 కోట్ల రూపాయల గ్రాస్ మార్కుని అందుకునేటువంటి పొటెన్షియాలిటీ ఉన్న సినిమాగా వార్ 2 పేరు తెచ్చుకుంది. కానీ అందులో సగం కూడా అది దాటలేకపోవటం మాత్రం సో చాలామందిని బాధించింది. ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరినీ కూడా నష్టాల పాలు చేసిందని చెప్పాలి. ఓవరాల్గా లైఫ్ టైంలో ఇప్పటివరకు కూడా ఆ సినిమా దగ్గర 370 కోట్ల మార్కుకి అక్కడికి వచ్చి ఆగిపోయింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు మనం వార్ 2 గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్గా ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. అది దిగ్గజ సంస్థల్లో ఒకటైనటువంటి నెట్ఫ్లిక్స్. సో ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్కి ఉన్నటువంటి ఆదరణ, దానికి ఉండేటువంటి ప్రాచుర్యం మరే ఇతర ఓటీటీ ఛానల్కి లేదనే చెప్పాలి, ఓటీటీ ప్లాట్ఫామ్కి లేదని చెప్పాలి. అలాంటి నెట్ఫ్లిక్స్లో గత వారం అంటే అక్టోబర్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆ వారం రోజుల్లో ఆ సినిమా మిగతా అంటే మన భారతదేశంలో చూసుకుంటే మిగతా అన్ని సినిమాల కంటే ఎక్కువగా వ్యూయర్షిప్ని 3.5 మిలియన్ వ్యూయర్షిప్ని ఆ సినిమా సాధించింది. సో అంటే అన్నిటికంటే కూడా ఎక్కువగా ఆ సినిమాకే ఎక్కువ మంది వీక్షకులు ఓటేశారని చెప్పాలి దాన్ని చూడటం ద్వారా. సో దాంతోపాటు కూలీ సినిమా కూడా దాని హిందీ వర్షన్ కూడా రిలీజ్ అయింది. ఈవెన్ హిందీలో కూడా కూలీకి మించి వార్ 2నే ఎక్కువ వ్యూయర్షిప్ సాధించినట్లు ఆర్మాక్స్ సంస్థ, సో ఈ ఓటీటీలో కానివ్వండి ఇతరత్ర కానివ్వండి అంటే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వివరాలను అందజేసేటువంటి సంస్థ ఓటీటీ వ్యూయర్షిప్ గురించి, అలాగే ఆ వారంలో ఆ నెలలో ఎవరు టాప్లో నిలిచారు, సెలబ్రిటీ ఎవరు ఇండియాలో అని చెప్పేసి వాటి వివరాలను కూడా వెల్లడించేటువంటి ఆర్మాక్స్ సంస్థ తెలియజేసిన దాని ప్రకారం సో వార్ 2 వితిన్ 1 వీక్ 3.5 మిలియన్ వ్యూస్ని సాధించింది. ఇది అంటే థియేట్రికల్గా ఆ సినిమా ఎంత ట్రోలింగ్ గురైందో మనకు తెలుసు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టరే ఎక్కువ ట్రోలింగ్ గురైందని చెప్పాలి. సో అందులో హృతిక్ రోషన్ కథానాయకుడు, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ మేజర్ విక్రమ్ అనేటువంటి క్యారెక్టర్ పోషిస్తే తను వార్లో అది వరకు చేసినటువంటి ఆ సినిమా వార్ ఏదైతే ఉందో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా వచ్చినటువంటి వార్ సినిమాలో తను మేజర్ కబీర్ క్యారెక్టర్ని ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేశాడు హృతిక్ రోషన్. సో కియారా అద్వానీ ఆమె వింగ్ కమాండర్ కావ్య అనేటువంటి క్యారెక్టర్లో ఆమె కనిపించారు. సో మొత్తంగా చూసుకుంటే అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా ఆ సినిమా మనకు ముందుకు వచ్చింది. కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ట్రోలింగ్ గురయ్యాయి. ఎందుకంటే చాలా సినిమాల్లో ఆ విఎఫ్ఎక్స్ జోడించినటువంటి యాక్షన్ బ్లాక్స్ చాలా గొప్పగా వచ్చాయి. ఈ వార్ 2లో అంత ఎఫెక్టివ్గా లేవు అని చెప్పేసి పేరు వచ్చింది. అలాగే అయాన్ ముఖర్జీ అంతకుముందు తను బ్రహ్మాస్త్ర అనే సినిమా చేశాడు లేటెస్ట్ దీని ముందు చూసుకుంటే. సో ఆ బ్రహ్మాస్త్రలో విఎఫ్ఎక్స్ కూడా ట్రోలింగ్ గురయ్యాయి. అదే ఈ సినిమా కూడా క్యారీ అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది విమర్శలు గుప్పించారు. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే తను బాలీవుడ్లో నేరుగా పరిచయమైనటువంటి సినిమాతోటి జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫ్లాప్ని మూటగట్టుకున్నాడు. తను ఏదైతే
విడుదలకు ముందు థియేట్రికల్ రిలీజ్కు ముందు చెప్పాడో ఆ మాటలు ఏవి కూడా నిజం కాకపోవడంతో అతను హర్ట్ అయ్యాడని చెప్పేసి సన్నిహిత వర్గాలు చెప్పినటువంటి మాట. సో యాక్చువల్గా ఈ సినిమా తర్వాత వైఆర్ఎఫ్ సంస్థ అంటే యష్ రాజ్ ఫిలిమ్స్ దాని అధినేత ఆదిత్య చోప్రా జూనియర్ ఎన్టీఆర్ తోటి 3-4 సినిమాల డీల్ కుదుర్చుకున్నాడు. సో మొదటిగా వార్ 2 వచ్చింది. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగానే ఒక సినిమాని ఆయన ప్రారంభించాల్సి ఉంది. అయితే వార్ 2 దాని రిజల్ట్ ధర్మిల ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తను నిర్మించాలనుకున్నటువంటి సినిమాని తను ప్రస్తుతానికి పక్కన పెట్టాడు అనేటువంటి ప్రచారం కూడా ఇప్పుడు బాలీవుడ్లో జరుగుతూ ఉంది. సో ఏదేమైనా ఇంత నెగిటివిటీ వార్ 2 ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అది ఒక ప్రభంజనాన్ని సృష్టించడం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఊరటనిస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. కమింగ్ డేస్లో మరి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వార్ 2 మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో లెట్ us